కానీ ఈ లోకాన్ని వీడుతూ కూడా మరో 6గురికి పునర్జన్మనిచ్చాడు ఓ యువకుడు. తెనాలి మండలం పినపాడు గ్రామానికి చెందిన 22 యువ ఇంజనీరింగ్ విద్యార్థి పెరుగు అమర్ బాబు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. అయితే బిడ్డను కోల్పోయిన ఆ విషాదంలోనూ మానవత్వాన్ని చాటుకున్నారు అమర్ బాబు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో జీవన్ ధాన్ విభాగం ఆధ్వర్యంలో అమర్ బాబు అవయవాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో పోలీసుల సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అమర్ బాబు హృదయం తిరుపతి పద్మావతి ఇన్స్టిట్యూట్ కు, కిడ్నీ లివర్ గుంటూరు రమేష్ హాస్పిటల్ కు, మరో కిడ్నీ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు, కళ్లను సుదర్శని ఐ బ్యాంక్ కు అందజేశారు. అవయవ దానం ద్వారా 6గురికి కొత్త జీవితాన్ని అందించిన అమర్ బాబు కుటుంబాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. ఈ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెనాలి వాస్తవ్యులు కోటేశ్వరమ్మ గారి అబ్బాయి 22 ఏళ్ళు కేవలం అమర్ బాబు గారు యాక్సిడెంట్ లో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్ కి రావడం జరిగింది. అయితే ఆయన ప్రాణాలను మనం తీసుకురాలేకపోయాం, కానీ ఈ రోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్ లో తనకి ఒక 10 మందికి ప్రాణాలను ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల 10 మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక 6గురి జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈ రోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం. దానికి కోటేశ్వరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. అయితే ఈ రోజు ఆ అబ్బాయి అవయవాలు 2 కిడ్నీలు, ఒక హార్ట్, అదే విధంగా 2 కార్నియా అనేవి ఈ రోజు ట్రాన్స్ప్లాంట్, ఒక లివర్, ఇలా 6 ఆర్గన్స్ ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలా మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి ఈ రోజు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, అమర్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి. ఈ 6గురి యొక్క కృతజ్ఞత నిత్యం అమర్ బాబు పట్ల వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తుంది. థ్యాంక్ యూ. అండ్ దీనికంతటికి సహకరించి ఈ ఆర్గాన్స్ ని ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్ లో హెల్ప్ చేసినందుకు, కౌన్సిల్ చేసి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చినందుకు రమేష్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.